ఈ స్లైడ్ లో $1 ఎన్ని రూపాయలు అన్న క్యాలిక్యులేషన్ అజంప్షన్ 1:127 రూపీస్ అని చెప్పేసి అక్కడ మెన్షన్ చేశారు. ఆ డిస్కషన్ చూడండి, మీకే అర్థం అవుతుంది. ఇప్పుడుండే రేట్ అని చెప్పేసి అన్నారు ఫస్ట్ సిబిఎన్ గారు. సో యాక్చువల్లీ ఇప్పుడు డాలర్ సమ్వేర్ 86 రీసెంట్ గా అది పెరగడం వల్ల 86 సమ్వేర్ అక్కడ ట్రెండ్ అవుతుంది. కానీ సిబిఎన్ గారు అండర్స్టాండింగ్ ఇస్ అది ఇప్పుడున్న రేట్ అంట. చూస్తే 160 రేట్ ఉంది సార్. సినారియో చూస్తే లాస్ట్ 25 years లో జర్నలిస్ట్ గారు ఏమంటున్నారంటే, ఏమండి ఈ ఎస్టిమేట్స్ ప్రకారం ఇంకో 25 years లో 127 కాదు 160 రూపీస్ కూడా వెళ్ళిపోద్ది కదా అని చెప్పేసి అంటే ఆయన రెస్పాన్స్ చూడండి. అంటే చెప్పలేము, ఒక స్టేజ్ దాటిన తర్వాత ఇండియా కూడా స్టెబిలైజ్ అయితే డాలర్ కూడా మ్యాచ్ కావచ్చు. అది ఇప్పుడు యాజ్ ఆన్ టుడే చరిత్ర లాస్ట్ 100 years చూస్తే ఎక్కడ మ్యాచ్ అయ్యే అవకాశం లేదు సార్. చూడాలి, దాన్ని నేను కూడా కొంచెం ఎగ్జామిన్ చేయాలి. ఆ క్వశ్చన్ కి ఆన్సర్ అయిపోయింది. అంటే టెక్నికలీ 2047 కల్లా $2.4 trillion ఎకానమీ ఎలా అవుతుందో మనకు తెలియదు, మనకంటే సిబిఎన్ గారికి తెలియదు. USD to INR ఎంత రేంజ్ లో వేసుకున్నారు అనే క్లారిటీ ఆయనకు లేదు. ఇప్పుడు USD to INR నెంబర్ ఎంత ఉందో ఆయన క్లారిటీ లేదు. ఇవేమీ లేకుండా సిబిఎన్ సార్ మీరు $2.4 trillion ఎకానమీ స్వర్ణాంధ్ర విజన్ 2047 అని ఎట్లా ఎరవయ్యారు? వెళ్ళాలని పెట్టుకున్న డెస్టినేషన్ లో మీరు అసలు చేసిన వర్క్ ఏంటి అనే దాని మీద మీకు కూడా అవగాహన లేదు అని చెప్పేసి మాకు ఆ జర్నలిస్ట్ గారు అడిగిన క్వశ్చన్ ద్వారా మాకు ఆ జర్నలిస్ట్ గారు హెల్ప్ చేశారు.